హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను ఏమేమి తినబోతున్నానో చూపిస్తున్నాను. మార్నింగ్ లేసేసాక ఒక మంచి బ్లాక్ కాఫీ అయితే తాగేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్ దోశ తీసుకుంటున్నాను. సో ప్రోటీన్ కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా క్యారెట్ కీరా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ లంచ్లోకి నేను ఇవాళ పెసరపప్పు వండిపోతున్నాను. దానికోసం వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని పెసరపప్పు ఒక 2 గ్లాసెస్ వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఇలా చేస్తే కొంచెం టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుందని ఇష్టము. సో అలాగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాక అందులో అది వాష్ చేసుకొని అందులో మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని అందులోనే నేను ఈ టొమాటో, ఆనియన్, పసుపు, గ్రీన్ చిల్లీ, జీలకర్ర వేసి బాయిల్ చేసేసుకుంటాను. అవి బాయిల్ అయ్యే టైంలో కొంచెం మామిడి ముక్కలు అయితే యాడ్ చేసుకున్నానండి, చింతపండుకి బదులుగా. సో ఇది మోస్ట్లీ బాయిల్ అయిపోయింది. అందులో లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ తాలింపు కోసం బాండీ తీసేసుకొని పోపు గింజలు అండ్ ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మీకు ఇష్టమైతే తెల్లగడ్డ కూడా వేసుకోండి. అది వేసుకున్నాక ఈ పప్పుని కాస్త బాగానే ఎన్నించుకున్నాను. తాలింపు వేసేసుకొని ఈ పప్పునైతే ఒక 10 మినిట్స్ మీడియం హీట్ మీద పెట్టుకుంటే కాస్త మరుగుద్ది అనమాట. అండ్ టేస్ట్ బాగా, ఫ్లేవర్ అంతా బాగా కలుస్తాయి. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది లంచ్లోకి తీసేసుకున్నాను. దాంతో పాటుగా కొంచెం దొండకాయ తాలింపు, చికెన్ ఫ్రై అయితే తీసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ పప్పు. సో నైట్కి అయితే సింపుల్గా ఒక 2 బ్రౌన్ బ్రెడ్స్ టోస్ట్ చేసేసుకొని, అండ్ నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. సో ఒక కప్ ఆఫ్ కాఫీ తీసేసుకున్నాను అనమాట. అందులో బ్రెడ్ పెట్టుకొని తినేసాను. సో నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒకసారి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.